రత్తకాడ నుంచి ఇచ్చాపురం వెళ్ళే ఈ రైల్వే గేట్ టర్నింగ్ దగ్గర ఇక్కడ పెద్ద గొయ్యి అయిపోయి వర్షం నీరు నిల్వ ఉండిపోయి ప్రతిరోజు చాలామంది మహిళలని లేకపోతే కుర్రవాళ్ళని వాళ్ళ బైకుల మీద పడిపోతున్నారు. వర్షాకాలం ఇదంతా వాటర్ స్టాక్ అయిపోయి దారిలో ప్రతిరోజు బైకులు ఆటోలు తిరగబడిపోయే పరిస్థితి వచ్చింది. వెంటనే R&B డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం వలన R&B వర్క్ ఇన్స్పెక్టర్ కృష్ణ గారు, అలాగే R&B జేఈ గారు, ఈఈ గారు అందరి సహకారంతో ఇక్కడ మెటీరియల్ అన్నది వేయించడం జరిగింది. అలాగే వారి సహకారంతో జేసీబీ కూడా పెట్టించి ఇదంతా వర్షం నీరు వెళ్ళేటట్టు అక్కడ ఇదంతా చేయించడం జరిగింది. వెంటనే మున్సిపల్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి కమిషనర్ గారు, ఏఈ గారితో మాట్లాడిన తర్వాత వాటర్ ట్యాంకర్ ఇప్పించడం వల్ల ఇదంతా స్ట్రాంగ్ చేయించడం జరుగుతుంది. దీనికి సహకరించిన అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. రోజు నరకయాత్రగా అడుగుతున్న ఈ 15 గ్రామాల్లో మరి మన జయదేవ్ ధర్మాన న్యాయపరంగా ఇలాగా రోడ్డు చేయడం చాలా ఆనందకరంగా ఉంది. మాకైతే చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే ప్యాసింజర్ తీసుకెళ్ళేటప్పటికి మేమైతే చాలా ఇబ్బంది పడుతుంటాం. ప్యాసింజర్లు ఆపరేషన్ పేషెంట్ కానీ పేషెంట్ తీసుకెళ్ళడం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇలాంటివి ఇంకెన్నో చేయాలని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.